హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూద్దామండి. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు అండి. ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? Gratitude universe. Wow. The star. Eight of cups. Eight of swords. The Hierophant. Five of Wands, Ace of Pentacles, the Emperor, Four of Cups, Page of Wands, Three of Wands, King of Wands, Nine of Pentacles, the Hanged Man, Four of Pentacles, Five of Pentacles, Nine of Wands, Page of Pentacles and Queen of Cups. Okay. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ద ఫూల్ అండి. ఓకేనా? ఇక్కడ చాలామంది అండి మీరు మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు, కానీ మీరు ఏంటంటే మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వడం లేదనమాట. ఓకేనా? నేను నా లైఫ్లో చాలా హర్ట్ అయ్యాను, నా లైఫ్లో మేబీ చాలా విధాలుగా బాధపడ్డాను. ఇంకా ఈ బాధ నుంచి నేను బయటపడతానా లేదా, నేను మళ్ళీ మామూలు వ్యక్తి అవుతానా లేదా అనే సిచ్యువేషన్ నుంచి మీరు ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ టైంలో ఏంటిదంటే మీ పర్సన్ మీ వైపుకి తను అట్రాక్షన్గా ఫీల్ అవ్వడము అండ్ ఈ పర్సన్ మీ గురించి బాగా ఆలోచించడము అండ్ మీ గురించి వేరే వారి దగ్గర తను డిస్కషన్ చేయడము అండ్ మీ లైఫ్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపుతూ ఉండడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ మీరు ఏంటిదంటే చెప్పాను కదా, ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యారు. ఈ పర్సన్ని నమ్మితే మళ్ళీ మీరు కోమలో వెళ్ళిపోతారో తెలియదు, లేక ఆ బాధ నుంచి ఇంకా కోలుకుంటారో లేదో తెలియదు అనమాట. ఓకే, ఆ పెయిన్ని పడి మీరు ఇప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి పర్సన్ మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీ ఎనర్జీస్ అనేది చేంజ్ అయిందనమాట. ఓకేనా? మీ ఎనర్జీస్ అనేది చేంజ్ అవ్వడం వలన ఈ పర్సన్ మీ వైపుకి తను అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, కానీ మీరు రానివ్వడం లేదనమాట. ఓకే, మీ చుట్టూ వాల్ పెట్టుకొని నేను సేఫ్గా ఉండాలి, నా ఎనర్జీ అనేది నేను వదులుకోకూడదు, ఈ పర్సన్ వచ్చినా రాకున్నా నాకు ఫరక్ పడదు అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారండి. డెఫినెట్లీ అంతకుముందు చాలా ఎమోషనల్గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మేబీ తను లేకున్నా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి నిలబడడానికి మీరు తయారవుతున్నారనమాట. ఓకే, మీలో కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీలో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో ఈ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, ద స్టార్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేసుకోలేదు, కానీ ఈ పర్సన్ ఇప్పుడు మీతో రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ గురించి ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పడానికి తనకు ధైర్యం సరిపోక మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు అనమాట. మీ రిలేషన్షిప్ వైజ్గా మీరు తీసుకోండి. ఓకేనా? ద స్టార్ కార్డ్. ఈ పర్సన్ ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి. ఓకేనా?
మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. ఎవరిని పట్టించుకోవడం లేదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారండి. ఓకేనా? నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలాంటి చేంజెస్ అనేది నేను హ్యాపీగా ఉండడానికి చాలా అవసరం. సో మీ మీద మీరు ఫోకస్ చేయడం అనమాట. మీరు హ్యాపీగా ఉండడానికి మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు, అందంగా తయారవుతే హ్యాపీగా ఉంటారా, లేదా మీ ఎనర్జీస్ అనేది ఎవరికి ఇవ్వకుండా ఉంటే హ్యాపీగా ఉంటారా, లేదా కెరియర్ పర్పస్గా మంచి గ్రోత్ అనేది సంపాదిస్తే హ్యాపీగా ఉంటారా, దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. మీ పర్సన్ మీద నుంచి మీరు ఫోకస్ తీసేసి మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారేమో, ఈ పర్సన్ భయపడుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ని డెఫినెట్లీ మీరు వదిలిపెట్టేస్తున్నారు అండ్ మూవ్ ఆన్ అవుతున్నారు. ఇక్కడ ఈ రిలేషన్షిప్లో మీరు చాలామంది హర్ట్ అయ్యారు కాబట్టి మూవ్ ఆన్ అవుతున్నారు అని ఈ పర్సన్కి అర్థమవుతుంది. అండ్ ఈ పర్సన్ చూడండి స్టక్ అయిపోతున్నారనమాట. తనకు మీ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి తనకు అర్థం కావడం లేదు. ఓకేనా, భయపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ని మళ్ళీ ఎలా నా లైఫ్లోకి తీసుకురావాలి, ఈ పర్సన్ని ఎలా పట్టుకోవాలి, ఈ పర్సన్ నా లైఫ్ నుంచి పారిపోతున్నారు, మేబీ మూవ్ అని అయిపోతున్నారు. ఇంకా నేను నమ్మే పొజిషన్లో ఈ పర్సన్ లేరు. ఈ పర్సన్ని నేను చాలా విధాలుగా హర్ట్ చేశాను, ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అని, అండ్ మన ఇద్దరికి కుదరదని, ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరని, లేదా థర్డ్ పర్సనే ఇంపార్టెంట్ అని తనని చాలా విధాలుగా హర్ట్ చేశాను. సో ఈ పర్సన్ ఇంకా నాకు దొరకరు, తను చాలా హర్ట్ అయ్యారు, తనని చాలా విధాలుగా బాధ పెట్టాను. కాబట్టి ఈ పర్సన్ నా దగ్గర ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏ విషయంలో కూడా హ్యాపీగా లేరు. కాబట్టి ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అని ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకొని రావాలి ఈ రిలేషన్షిప్లో అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి మేబీ తన లైఫ్లో ఉన్నవారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుందండి. ఓకేనా, తన లైఫ్లో ఉన్నవారు ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్కి దిగడము, అండ్ ఈ పర్సన్తో చాలా మైండ్ గేమ్ ఆడేవారు కూడా తన లైఫ్లో చాలామంది ఉన్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి అంత ధైర్యం చేయని పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ సొసైటీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ పొలిటికల్ లీడర్ కూడా ఉంటారనమాట. అండ్ మంచి బాస్కెటర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ మేబీ మీతో రిలేషన్లో ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఆ భయానికి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, కానీ తన మనసుకి మీరు కావాలండి. కానీ తను సొసైటీ గురించి ఆలోచించి, అండ్ ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ టైమింగ్ అనేది కుదరకపోవడం లాంటిది ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగింది ఇద్దరికి. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్షిప్లో ఉంటే వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, లేదా ఎవరికైనా తెలిసిపోతుందేమో అనే భయం ఈ పర్సన్కి చాలా ఎక్కువగా ఉండడం అనమాట. ఓకే, దానివల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. కానీ డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట. ఈ పర్సన్కి మీరు కావాలండి, మీతో లైఫ్ ఈ పర్సన్కి కావాలి, మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు, మీరు మీ లైఫ్లో గ్రోత్ అవుతున్నారు, మీలో ఏదో తెలియని ఎనర్జీస్ అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట. అంతకుముందు ఉన్న పర్సన్కి ఇప్పుడు ఉన్న పర్సన్కి చాలా డిఫరెన్స్ అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది. మీరు రెడీ అయ్యే విధానంలో కానీ, మీరు మాట్లాడే విధానంలో కానీ, అండ్ మేబీ కొంతమంది అండి మాట్లాడకున్నా సరే వారిని చూస్తేనే తెలుస్తుంది అనమాట, తనలో ఏదో చేంజ్ అయితే వచ్చింది అని ఊరికనే మనం చూస్తే పసిగట్టవచ్చు అనమాట. ఓకే, అలాంటి ఎనర్జీ అయితే మీలో ఉందన్నమాట. సో ఈ పర్సన్కి తెలుస్తుంది మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు, మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు, మీ లైఫ్లో మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు, మీ తలరాతని మీరే తిరిగి రాసుకుంటున్నారు అని పర్సన్ డెఫినెట్లీ అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే చూడండి తను చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ మీ వైపు నుంచి అంత ఈజీ అని మీకు అనిపించిన ఈ పర్సన్ వైపు నుంచి తను ఆలోచించే విధానాన్ని బట్టి ఇదంతా నేను చేయగలనా, ఇదంతా నేను ఇంత రిస్క్ అనేది ఈ పర్సన్ విషయంలో నేను తీసుకోగలనా, ఈ పర్సన్కి చాలా భయం అనమాట. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ నుంచున్నారు కదా, అండ్ తన ముందు పెద్ద సముద్రం ఉందన్నమాట. ఓకే, ఆ సముద్రం నుంచి ఇక్కడ పడవలు కూడా లేవు, తను ఎలా దాటగలరు. అలాగే ఈ రిలేషన్షిప్ వైజ్గా ఈ పర్సన్ ఆలోచన విధానం ఉంటుంది కదా, తను చాలా రిస్క్తో కూడిన విషయం ఇది, నేను ఇదంతా చేయగలనా, నాకు అంత ధైర్యం ఉందా, మేబీ నా లైఫ్లో ఉన్న వారందరినీ నేను ఎదిరించగలనా, ఇంత రిస్క్ అనేది నేను తీసుకోగలనా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ అన్కండిషనల్ లవ్ లాంటిది చూపిస్తుందండి. ఓకేనా, అండ్ ఈ పర్సన్ తన మదర్ ఆర్ ఫాదర్ వారికి కూడా ఈ పర్సన్ ఎదురు చెప్పలేని పరిస్థితిలో కూడా ఈ పర్సన్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మేబీ కొంతమంది కంటే 80% మీకంటే ఏజ్లో పెద్ద పర్సనే, 20% వారికి మాత్రం ఇక్కడ ఏజ్లో చిన్న అనమాట. ఓకే, కానీ పర్సన్ ఏజ్లో చిన్నవారు పెద్దవారు అది పెద్ద మ్యాటర్ అయితే కాదండి, కానీ తనలో కొంచెం ఇన్మెచ్యూరిటీ తనం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీ విషయానికి వస్తే ఈ రిలేషన్షిప్ వైజ్గా ఈ పర్సన్ కొంచెం ఇన్మెచ్యూరిటీగానే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ పర్సన్ రావడానికైతే వచ్చారు రిలేషన్షిప్లో, కానీ ఆ రిలేషన్షిప్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది అనేది తనకి ఆలోచించరు. అండ్ ధైర్యం కూడా చేరనమాట.
తన సేఫ్టీ తను చూసుకొని వెళ్ళిపోయారు, తన బెనిఫిట్స్ అని తను చూసుకొని వెళ్ళిపోయారు. కానీ మీరు ఏమైపోతారు అని పర్సన్ ఆలోచించలేదు. మిమ్మల్ని పర్సన్ ఒక నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, నిజంగానే మిమ్మల్ని సముద్రం మధ్యలో వదిలేసి వెళ్ళారు అని కాదు ఇక్కడ మ్యాటరు. ఏంటంటే మీరు ఎంత బాధ అనుభవిస్తారు. మేబీ పర్సన్ మీరు చాలామంది నమ్మి ఉంటారు. మేబీ పర్సన్ మీరు హస్బెండ్ మెటీరియల్ అండ్ వైఫ్ మెటీరియల్ లాగా చూసి ఉంటారు. తన మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారు. అండ్ మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కటి ఈ పర్సన్తో షేర్ చేసుకోవడము, తనని చాలా బాగా నమ్మడం అయితే చేశారనమాట. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేశారండి. మీరు ఎంత నమ్మకాన్ని పెట్టారో ఆ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ నమ్మకాన్ని కోల్పోవడం లాంటిదనమాట. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్ నన్ను ఎంతగా నమ్మి ఉంటే ఇదంతా తను నాతో షేర్ చేస్తారు, ఎంతగా నమ్మి ఉంటే ఈ పర్సన్ నాకు దగ్గర అవుతారు, ఎంతగా తను నమ్మి ఉంటే నాకు క్లోజ్ అవుతారు, ఇదంతా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంచెం గిల్టీనెస్ అనేది చాలా ఉందండి పర్సన్కి. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మేబీ తను బయట చూపించడం లేదు, కానీ తన మనసుకి తెలుస్తుంది అనమాట ఈ పర్సన్. ఇక్కడ నేను వ్యాన్స్ వచ్చింది, నేను ఇంత తప్పు చేశాను, నేను చాలా చెడ్డ పర్సన్ని, నేను మంచివారిని కాదు, ఒక మంచి పర్సన్ని బాధ పెట్టాను. మేబీ ఇద్దరి మధ్యలో వేరే అదర్ కనెక్షన్ కూడా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. సో ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ ఇంత నమ్మి నన్ను దగ్గర అవుతే ఈ పర్సన్ తనని నేను చాలా మోసం చేశాను అని పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట. 24/7 అండి. ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఇవ్వాలా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, అంటే మిమ్మల్ని బాధ పెట్టిన దానికి పర్సన్ ఆ గిల్టీనెస్ నుంచి పర్సన్ బయటపడాలి అంటే మీకు ఏదో ఒక చిన్న ఆఫర్ లాంటిది ఏదో తీసుకొని రావాలి అండ్ మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తను కొంచెం ఆ పెయిన్ నుంచి బయటపడతారు కదా. మిమ్మల్ని చాలా విధాలుగా ఈ పర్సన్ బాధ పెట్టారు అండ్ ఈ పర్సన్ మీకు ఎలాంటి జస్టిస్ కూడా ఇవ్వలేదు కదా. సో కాబట్టి పర్సన్ ఏదైనా జస్టిస్ అనేది పర్సన్కి ఇవ్వాలి, ఏదైనా న్యాయం చేయాలి పర్సన్కి. నా గురించి పర్సన్ చాలా చేశారు అండ్ తను ప్రతి విషయంలో నా గురించి దిగి వచ్చారనమాట. తన ఫ్యామిలీని పట్టించుకోలేదు, నేను చాలా బాగా కేర్ చేశారు. ఇక్కడ కొంతమందికి ఫినాన్షియల్గా కూడా కావచ్చు అండ్ కొంతమందికి ఇద్దరికి మీకు మీ పర్సన్కి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చు అనమాట. ఇంత చేశారు ఈ పర్సన్కి, నేను ఏం చేశాను, ప్రతిసారి హర్ట్ చేయడం బాధ పెట్టడం తప్ప నేను ఏమీ చేయలేదు ఈ పర్సన్కి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా అండ్ మీ ఫోటో కానీ మీరు ఇచ్చిన ఏదైనా గిఫ్ట్ లాంటిది ఈ పర్సన్ దగ్గర ఉన్నాయంటే అవి చూసుకుంటే ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారండి. నైట్ టైంలో ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో ఆ పర్సన్కి చాలా డిస్టర్బ్ కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లో రావాలి, మళ్ళీ పర్సన్తో కొంచెం మాట్లాడాలి అండ్ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఇదంతా మీతో చెప్పాలి, మీకు ఏదో విషయంగా క్లారిటీ అనేది ఇవ్వాలి అండ్ తను చేసిన తప్పుకి మామూలుగా వచ్చి మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీకు వచ్చి ఈ పర్సన్ అపాలజీ అడుగుతారా అంటే ఇక్కడ ఎక్కడ చూపించడం లేదు, కానీ మీతో మాట్లాడాలి, మీతో మాట్లాడితే తను కొంచెం హీల్ అవుతారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. అండ్ ఈ పర్సన్కి చాలా ఫ్యాషన్ ఉంటుందండి. ఎవరైనా అందంగా కనిపిస్తే ఊరికినే ఫ్లట్ అయిపోతారనమాట. అండ్ ఈ పర్సన్ కూడా అదర్ పర్సన్కి అంతే ఫ్లట్ చేస్తూ ఉంటారనమాట. తన జీవితాన్ని తను ఎంజాయ్ చేస్తారండి, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఈరోజు మీతో ఎంజాయ్మెంట్ ఉంటే ఇంకొకసారి ఇంకో పర్సన్తో ఎంజాయ్మెంట్ కావాలి. ఏదో సామెత ఉంటుంది కదా, ఉన్నది ఒకటే జీవితం ఎంజాయ్ చేసుకుంటే బతికేయాలి అనేసి ఉంటుంది కదా, అలాంటి టైప్ అనమాట ఈ పర్సన్. ఓకే, చాలా ఫ్యాషన్ అండ్ చాలా ఫ్లర్ట్ చేస్తారు అండ్ అప్పుడే చాలా తెలివైన వ్యక్తిలాగా ఉంటారు, అప్పుడే తెలివిలేని వ్యక్తిలాగా ఉంటారు. అండ్ ఈ పర్సన్ని అదర్ పర్సన్ కూడా ఊరికే నమ్మేస్తారండి. తన బిహేవియర్ అలా ఉంటుందన్నమాట. ఒక మాట మాట్లాడితే చాలు అదర్ పర్సన్ ఊరికనే ఫ్లట్ అయిపోతారనమాట. అలాంటి క్యారెక్టర్ ఈ పర్సన్లో ఉంటుందన్నమాట. అందరితో చాలా బాగుంటారనమాట, అందరినీ హ్యాపీగా నవ్విస్తారు. కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్నవారు కూడా ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్ లాంటి వారే అనమాట. వారు కూడా అలాగే తయారై ఉంటారనమాట. ఓకే, వారు కూడా వారి లైఫ్ ఎంజాయ్ చేయడం. ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్కి ట్రూగా లవ్ చేశారు, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు, మిమ్మల్ని కేర్ చేయడం లేదని మీరు బాధపడుతున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటి ఎంజాయ్మెంట్ కావాలి. తన లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే వారికి కూడా ఎంజాయ్మెంటే కావాలండి, వారు కూడా అంతే అనమాట. కాబట్టి వారిద్దరి మధ్యలో ఎలాంటి ఇష్యూ ఉండడం లేదు, మీ ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం అనమాట. ఎందుకంటే మీరు కమిట్మెంట్ అడగడం వలన. ఓకే, మీరు ట్రూగా లవ్ చేశారు, ఈ పర్సన్ మాత్రం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఈ పర్సన్ ఉంటారనమాట. ఓకే, అది ఇక్కడ డిఫరెన్స్. ఓకే, చాలా ఆలోచిస్తున్నారండి. మీలాంటి మంచి పర్సన్ అండ్ చాలా ఎమోషనల్ పర్సన్ని తను మోసం చేశాను అని బాధపడుతున్నారనమాట. అనవసరంగా మీ లైఫ్లో రాకుండా ఉండాల్సింది అండ్ అంత మంచి పర్సన్ని అనవసరంగా మోసం చేశాను,
మేబీ ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వలన మీరు బాధపడుతున్నారు ఈరోజు అన్నట్టుగా తను బాధపడుతున్నారనమాట. అండ్ మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, మీరు చాలా మంచివారు అండ్ గ్రోత్ అవుతున్నారు. ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచి మీరు కొంచెం హీల్ అవుతున్నారు అని కూడా ఈ పర్సన్ తనకి అర్థం అవుతుంది అనమాట. మీరు కొంచెం కొంచెం హీల్ అవుతున్నారు, ఈ బాధ నుంచి మీరు బయటపడుతున్నారు అనేది తనకి అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ రాశుల విధంగా చూసుకుంటే మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్యా, మకర రాశి, కర్కాటకం, వృచ్చిక, మీన రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకేనా, అన్ని రాశుల వారైతే ఇక్కడ ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ తన లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓకేనా, మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి మీకోసం. ఈ డెక్లో ఏంటంటే తను ఎలా ఫీల్ అవుతున్నారు, తన మనసులో నుంచి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు కానీ ఏం చెప్పలేకపోతున్నారు, ఇదంతా బయటపడుతుందన్నమాట. ఓకే, కొన్ని మీ కార్డ్స్ అండ్ కొన్ని మీ పర్సన్ కార్డ్ కూడా తీసుకుంటాను. మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి. సీక్రెట్ లవ్, డిసైడ్, కన్స్టెంట్, మిస్ట్రస్ట్, యాక్సెప్టేషన్ అండ్ ఇప్పుడు మీ మెసేజ్ అండి. అట్రాక్షన్, అబ్సెషన్, రెజువనేషన్, క్రాస్ రోడ్, మెమోరీస్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ అపాలజీ అండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏంటిదంటే మీ పర్సన్ తన లవ్ మెసేజెస్, ఇక్కడ కిందివి ఏంటంటే మీ మెసేజెస్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మేబీ చాలామందికి అండి తన మనసులో మీకు అపాలజీ అడగాలి, మీతో హ్యాపీగా ఉండాలి అండ్ మళ్ళీ మిమ్మల్ని బతిమిలాడుకోవడం లాంటిదన్నమాట. ఏదో ఒక విషయంగా నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నువ్వు నన్ను చాలా నమ్మావు కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేదు, నువ్వు అసలు ఇలాంటి పర్సన్, ఇంత ఎమోషనల్ పర్సన్ అని నేను అనుకోలేదు, నిన్ను చాలా నమ్మించి మోసం చేశాను, ఐఎమ్ సారీ అని అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్. ఈ పర్సన్ ఒక ఛాన్స్ కూడా ఇవ్వు, నేనేంటో నేను నిరూపించుకుంటాను, నువ్వు అసలు ఇలాంటి పర్సన్ అనుకోలేదు, ఇంత ఎమోషనల్ పర్సన్, ఇంత మదర్ కేరింగ్ పర్సన్ అని నేను అనుకోలేదు అని పర్సన్ అంటున్నారనమాట. తన మనసులో తను సీక్రెట్గా ఇక్కడ మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి. సీక్రెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. మీ మదర్ కేరింగ్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో అది డెఫినెట్లీ తిరిగి వస్తుందన్నమాట. ఓకేనా, మీ పర్సన్కి మీరు ఎప్పుడు ఇస్తూ ఉండడం, అమ్మ ప్రేమ కానీ లవ్ కానీ కేరింగ్ కానీ ఏదైనా ఉండనివ్వండి. ఓకేనా, అది డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. ఓకేనా, మీ ఇద్దరిని దూరం చేయడానికి ఎవరో థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం లాంటిది ఏదో జరిగి ఉంటుందన్నమాట. వారి వలన కూడా ఈ పర్సన్ మేబీ కానీ ఈ పర్సన్కి వారి మీద ఇంట్రెస్ట్ లాంటిది ఏమీ చూపించడం లేదండి. తనకు తెలుస్తుందన్నమాట తన లైఫ్లో మేబీ అదర్ పర్సన్ కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్
అండ్ ఆ పర్సన్ వారిద్దరిది ఏంటంటే ఎంజాయ్మెంట్ మాత్రమే కావాలి, ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం లాంటిది వారిద్దరికి సెట్ అవ్వదన్నమాట. ఇక్కడ ఈ పర్సన్కి ఆ డిఫరెంట్ అని తెలుస్తుంది అనమాట. కాబట్టి అలాంటి వారితో ఎవరైనా లైఫ్ కావాలి అనుకుంటారా? కావాలి అని అనుకోరు కదా. కాబట్టి ఈ పర్సన్ మీ వాల్యూ, మీరు ఎలాంటి వారు అనేది తెలుసుకున్నారు ఇక్కడ, ఓకేనా. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే నీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. నువ్వు వారి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారు. నువ్వు నన్ను అసలు కేర్ చేయడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, కనీసం నాకు కాల్ కూడా చేయడం లేదు, నేను ఎప్పుడైతే కాల్ చేస్తానో అప్పుడే నువ్వు మాట్లాడుతున్నావు అదంతా అంటున్నారంటే చూడండి, తన లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. కాబట్టి తనకు తెలుసు, తన మనసు చెప్తుంది మీలో ఆ మదర్ కేరింగ్ ఉంటుంది. ఎవరైనా సరే అండి, ఒక హస్బెండ్లో కానీ ఒక వైఫ్లో కానివ్వండి, మదర్ కేరింగ్ కోరుకుంటారు అండ్ ఆ నమ్మకం అనేది కోరుకుంటారనమాట. నమ్మకం లేదు అండ్ ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేసే పర్సన్, ఏ పర్సన్ కూడా నా పార్ట్నర్గా రావాలి అని ఎవరు అనుకోరు కదా. అది ఇక్కడ ఈ పర్సన్కి తెలుసు, వారి క్యారెక్టర్ ఏమీ బాగులేదు, సో మీరు మాత్రమే బెటర్ పర్సన్ అని తనకు అర్థం అవుతుందన్నమాట. ఓకే, నువ్వు ఏదైతే నేను అనుమానిస్తున్నావో అది నేను బతికుండగా నేను చంపేస్తుంది అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట. ఓకే, నువ్వు నన్ను ఎంత అనుమానించినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నువ్వు నాకు కావాలి, నువ్వే నా ప్రపంచం, నా తప్పులు ఉన్నాయి కొన్ని, అది నాకు తెలుసు, అయినా సరే నన్ను క్షమించు, నాకు నువ్వు కావాలి అండ్ నీ మీద నాకు చాలా లవ్ ఉంది, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు తన మీద అట్రాక్షన్ చాలా ఉందండి. ఓకేనా, ఈ పర్సన్ని తప్ప మీరు ఇంకెవరిని మీ లైఫ్లో ఊహించుకోలేరనమాట. అంత అట్రాక్షన్గా, అంత డిపెండ్ అయి ఉన్నారు ఈ పర్సన్ మీద మీరు. ఓకే, 24/7 ఈ పర్సన్ మీ మైండ్లో, మీ బుర్రలో తిరుగుతూ ఉండడం అనమాట, బొంగరం లాగా. తిన్నా, పడుకున్నా, ఏదైనా పని చేసినా అన్ని వేళలా ఈ పర్సన్ మీ మైండ్లోనే తిరుగుతూ ఉంటారనమాట. అబ్సెషన్. ఈ పర్సన్ మీ లైఫ్లో మేబీ 24 గంటలు మీ లైఫ్లోనే ఉండాలి అని, ఒక నిమిషం కూడా ఈ పర్సన్ మీకంటే దూరంగా ఉంటే మీరు భరించలేరనమాట. ఓకే, అంతగా ఈ పర్సన్కి మీరు అడిక్ట్ అయి ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ లేనిది మీ లైఫ్లో ఒక క్షణం కూడా మీరు ఉండలేరు. ఈ పర్సన్కి ఒక క్షణం దూరంగా ఉండాలంటే కూడా ఆ ఊహ ఉంటుంది కదా, అది ఊహించుకోలేరనమాట. ఒకవేళ ఈ పర్సన్ మీకు దూరం అవుతున్నారంటే మీ ప్రాణం పోయినంత పని అవుతుందన్నమాట. అంత అడిక్టే ఉన్నారండి ఈ పర్సన్ మీద. ఓకే, కానీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. ఓకే, ఈ పర్సన్ తన నవ్వు అంటే మీకు చాలా ఇష్టం, మీ నవ్వు కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. ఇద్దరు మీరు మాట్లాడుకుంటే అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి జీవిస్తారనమాట, అంత అడిక్టే ఉంటారనమాట మీరు. ఓకే, క్రాస్ రోడ్. ఈ పర్సన్ విషయంలో మేబీ తను ఏదైనా విషయంలో బాధ పెట్టారంటే ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉన్నారు, నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, సపరేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేస్తే పర్సన్ నా లైఫ్లో వస్తారు అనే దాని గురించి మీరు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారనమాట. తన మెమోరీస్ ఏదైతే ఉన్నాయో అవి పదే పదే మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అండ్ ఆ మెమొరీస్ ఏదైతే ఉన్నాయో అవే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడము అండ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడము. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో లేరే, నా పక్కన లేరే అనే ఆ బాధ ఉంటుంది కదా, అది చాలా బాధపడుతూ ఉన్నారనమాట. తనతో గడిపిన ఆ రోజులు పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇదండి మీది మీ పర్సన్ది లవ్ మెసేజెస్. ఓకే, నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకేనా, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్. మేషరాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉన్నారండి మీరు. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ మిథున రాశి వారు మీరు బాధపడుతున్నారండి, ఏదో మోసపోయినట్టుగా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చండి. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు చాలా బాధపడుతున్నారండి మీరు, మీ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ కన్యా రాశి వారు
కన్యా రాశి వారికి కొంతమందికి హెల్త్ కూడా బాగోలేదు అండ్ మీ చుట్టూ చాలా గాసిప్స్ లాంటిది ఏదో నడుస్తుందండి. అండ్ ఈరోజు మీకు హెల్త్ విషయంలో ఏదైనా ప్రాబ్లం కూడా అవ్వచ్చు. కొంచెం కేర్ తీసుకోండి. అలాగే సింహరాశి వారికి కూడా మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ తులారాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో విషయంగా కొంచెం బాధపడుతున్నారు అండ్ గాసిప్స్ లాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు వీళ్ళ ఫార్చ్యూన్ మీకు లక్కీ టైం స్టార్ట్ అవుతుందండి, రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ ధనురాశి వారు టెంపుల్కి వెళ్తారు, చాలా హ్యాపీగా ఉంటారు అండ్ గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారనమాట. మకర రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి మీరు అండ్ అందరినీ శాసిస్తూ ఉంటారనమాట, ఒక బాస్ కేడర్లో ఉండి. ఓకే. అండ్ కుంభరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉంటారు మీరు. అండ్ మీనరాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చిందా? రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అండ్ అలాగే రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.